మరి నీ అడ్రస్ వివరాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసా? ఎందుకు తెలియదు బే? గోల్కొండ కోట దగ్గర ఉన్న బర్కత్ కెల్లాలో ప్రిన్స్ హోటల్ వెనకాల ఉన్న స్లమ్ లో స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ 32వ ఇంటి అండర్ గ్రౌండ్ బంకర్ లోనే ఉంటున్నావు. ఇంటి పైన 2 ముసలోళ్ళు ఉంటారు. నీ ఇంటి నెంబర్ 9-11-57/3. నీతో కూడా ఎప్పుడు నీ ఫ్రెండ్ ఉంటాడు. ఈ హైదరాబాద్ లో నీ కోసం పనిచేసే వాళ్ళ దగ్గరగా 1000 మంది దాకా ఉంటారు. అందులో 12 మందికి మాత్రం ఎందుకు తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఆ 12 మందే నీ మెయిన్ అసిస్టెంట్. అలాగే మీ వీచ్ ఎవరు ఎప్పుడు పాడుపడిపోయిన అంబులెన్స్ ఉంటుంది ఎమర్జెన్సీలో పారిపోవడానికి. నీ ఇంటికి అటు 5 ఇల్లులు ఇటు 5 ఇల్లులు మొత్తం నీ మనుషులే నీకు కాపలాగా. ఇక నీ విషయానికి వస్తే హైట్ 5'11", వెయిట్ 82. నీ షర్ట్ సైజ్ XXL, ప్యాంట్ సైజ్ 32. నీకు రైట్ సైడ్ రిబ్స్ మీద ఒక దెబ్బ ఉంది, ట్రైనింగ్లో తగిలింది. ఇప్పుడు నీతో పాటు 6 ఉన్నారు. రైట్ సైడ్ నీ ఫ్రెండ్, లెఫ్ట్ సైడ్ మిగతా వాళ్ళు. ఎరా, నీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పానా? నీకు నా అడ్రస్ ఎలా తెలుసురా? చెప్పా కదరా, నీ వికీపీడియా నా దగ్గర ఉంది బే. నీకు ఇంకో ఇన్ఫర్మేషన్, 10 నిమిషాలు ఇల్లు గాలి చేసి వెళ్ళిపో, లేదా మా ఆయన వచ్చేస్తారు. ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. బాయ్, మన గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. మనం వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. శబాష్, గెలిచావురా నువ్వు. నువ్వు చెప్పినట్టుగానే నన్ను పరిగెత్తిస్తున్నావు కదరా. 2 days తర్వాత నీకు కాల్ చేస్తా, అప్పటి వరకు ఎంజాయ్ చేయి. ఆ తర్వాత నేను నిన్ను పరిగెత్తిస్తా, వింటున్నావా? పరిగెత్తిస్తా. తర్వాత పరిగెట్టిద్దు గాని ముందు నువ్వు పారిపోరా. పెట్రా ఫోను. ఏంటే పొద్దు పొద్దున్నే? త్వరగా రెడీ అయ్యి ఇంటికి రా, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమయ్యా, అయితే నువ్వేనమాట పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు ముందు ఐ లవ్ యూ చెప్పింది. ఆ ఘనకార్యం చేసింది ఇతనే. ఎందుకలా సరపడిపోతావు? కుర్రాడు బానే ఉన్నాడు కదా. అవును పెద్దనానా, బావ భలే ఉన్నాడు. అవును పెద్దనానా. ఏం బాగున్నాడు? అయినా మావయ్య మీరు ఓకే చెప్పారంటే మాకంటే బాగుంటాడు అనుకున్నాం. పర్లా, ఓ మాదిరిగా బానే ఉన్నాడు. అయినా మీరేలా ఓకే చెప్పారు మావయ్య? పెళ్లి చూపుల్లోనే ఐ లవ్ యూ చెప్తే అంతకంటే ఏం చేయమంటావరా? అంటే రేపు పొద్దున్న కళ్యాణ మండపంలో ప్రపోజ్ చేస్తే నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారా? రేపు కొడి ఫాలోయింగ్ బొక్కలే. పోనీలేండ్రా, ఈ ఒక్కసారికి ఇలా కానిచ్చేద్దాం, బాధపడకండి. అచ్చరే బాబాయ్, మావయ్య ఏదో అడుగుతావన్నారు, అడగండి. ఏ బావా, మొదలెడదామా? ఓకే, లెట్ us స్టార్ట్. మీరుండండి, అన్నిటికీ మీ తొందర మీరును. ముందు ఆడవాళ్ళు. వదినా, మొదలెడదామా? అబ్బాయి నువ్వు రెడీనా? రెడీ అండి. నీ జీతం ఎంత? ఆడవాళ్ళు అనిపించుకున్నారు. మీరుండండి. నువ్వు చెప్పబ్బాయి, నీ జీతం ఎంత? 80,000 అండి. మిగిలేదంతా? 800 అండి. అదేంటి, నువ్వు ఒక్కడవే కదా, అంత ఖర్చేంటి? అంటే ఈ మధ్యనే మీ అమ్మాయి షాపింగ్ అయితే మొదలెట్టిందండి. ఏమే, అప్పుడే మొదలెట్టిస్తావా? అది సరే, ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావు? ఎవరిని చేయలేదండి. ఇదే ఫస్టా? అవునండి. అయితే పెళ్ళైన తర్వాత మొదలెట్టొస్తావా? అనుమానం. మీరుండండి, అలవాటు పడి నోరు తినకుండా ఉంటుందా ఏంటి? నువ్వు చెప్పబ్బాయి, అయితే పెళ్లి తర్వాత లవ్ చేస్తావా? చేయనండి. వదినా, అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? వద్దులే వదినా, పిల్లోడు చూస్తే జడుచుకుంటున్నాడు, వదిలేద్దాం. యాండి, ఇక మీరు కానివ్వండి. అబ్బాయ్, నీ అలవాట్లేంటి? పెద్దగా ఏం లేవండి. పోనీ చిన్నవే ఉన్నావు, అవే చెప్పు. మందు కొడతావా? అయ్యయ్యో, మగాళ్ళు అనిపించుకున్నారు. మీరుండండి. ఆడాలన్నాక ఆస్తులు, మగాళ్ళన్నాక అలవాట్లు తెలుసుకోవాలి. బావా అలవాటుతో పాటు అప్పులు కూడా. కరెక్టే, అప్పులు నువ్వు చెప్పబ్బాయి. అలవాట్లయితే ఉన్నాయండి, కానీ బానిసని కాదు. అప్పులైతే ప్రస్తుతానికి లేవు, రేపు పెళ్ళయ్యాక చూడాలి మరి. ఏ అబ్బాయి, నీ కోపం ఎక్కువ? ఎందుకండి? ఎందుకేంటి? కోపంలో మా అమ్మాయిని కొడితే? కొట్టడం ఏంటి? తిట్టినా ఊరుకోం. తిట్టడం ఏంటి? కసిరినా ఊరుకోం. కసరడం ఏంటి? ఎగతాళి చేసినా ఊరుకోం. ఎగతాళేంటి? ఎదురు ప్రశ్నించినా కూడా ఊరుకోం. లేకపోతే నా కూతురంటే ఏమనుకున్నావు? మా ఇంటి మహారాణి. సరిగా చూసుకుంటావా లేదా? ఎందుకు చూసుకోడు బావా? చూసుకోపోతే ఊరుకుంటావా ఏంటి?